నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి। ఆంధ్రప్రదేశ్లో అధికారమే లక్ష్యంగా జతకట్టిన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కూటమి తమ మేనిఫెస్టోను ప్రకటించింది। ఇప్పటికే సూపర్ 6 టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయగా వాటిని జోడించి సరికొత్తగా మేనిఫెస్టోను రూపొందించారు। రాష్ట్ర ప్రజలు నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తామనే లక్ష్యంగా కూటమి తమ మేనిఫెస్టోను రూపొందించింది। ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు। తెలుగుదేశం పార్టీ సూపర్ 6 జనసేన షణ్ముఖ వ్యూహం అంశాలతో పాటుగా అన్ని వర్గాలకు సంక్షేమం కల్పించే అంశాలు మేనిఫెస్టోలో పెట్టామని పవన్ కళ్యాణ్ అన్నారు। యువగలం ద్వారా తెలుగుదేశం పార్టీ వారికి వచ్చిన విజ్ఞప్తులు, జనవాణి ద్వారా తమకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా మేనిఫెస్టోలో అంశాలను పొందుపరిచామన్నారు। సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం, 217 జీవో రద్దు, సాంకేతిక సహకారం అందిస్తామన్నారు। యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కల్పించేలా ప్రోత్సాహక చర్యలు చేపడతామని చెప్పారు। బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు। వారి కోసం నిధులు ఖర్చు పెడతామన్నారు। పెన్షన్లు 4,000కు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామన్నారు। స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 34 నుండి 24% తగ్గించిన రిజర్వేషన్లు మళ్లీ 34% పెంచుతామన్నారు। చేతి వృత్తులు పని చేసుకునే వారికి 5,000 కోట్లు నిధి కేటాయించి నూతన పనిముట్లు అందేలా చూస్తామన్నారు। చేనేత వర్గాలకు అండగా ఉంటామని, పవర్లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు। నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వారి షాపులకు అందిస్తామని ప్రకటించారు। ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు అందజేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు। నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు చొప్పున భృతి అందజేస్తామన్నారు। ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేస్తామన్నారు। తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొరికి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు। అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో అని తెలిపారు। జాతీయ పార్టీలకు స్థానిక హామీలతో సంబంధం ఉండదని, తమ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుందన్నారు। అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్పీపై పెడతామని హామీ ఇచ్చారు। 10 లక్షల వరకు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు। అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్నారు। సిపిఎస్పై సమీక్ష చేస్తామని, వాలంటీర్లకు జీతాలు 10,000కు పెంచుతామని ప్రకటించారు। జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు। చంద్రన్న బీమా ద్వారా ఇన్సూరెన్స్ అందిస్తామన్నారు। సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందిస్తాం। జీవో 51 రద్దు చేసి చలానాలు తగ్గింపు, గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు చేస్తామన్నారు। పోలవరం పూర్తి చేస్తాం, నదులు అనుసంధానం చేస్తాం, పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని తెలియజేశారు। జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖ అధ్వాన్న స్థితికి చేరుకుందని ఆరోపించారు। అదేవిధంగా బీపీ, షుగర్ ఉన్నవారికి జనరిక్ మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తామన్నారు। డ్రగ్స్, గంజాయిని తరిమేస్తాం, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని తెలిపారు। బ్రాహ్మణ కార్పొరేషన్ను ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు। జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు।